హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పుత్రి. అందరికీ జై శ్రీ గణేష్. అండ్ మార్నింగ్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ నిన్న ఈవినింగ్ అప్డేట్లో మీకు రైట్ సైడ్ మండపంకి సంబంధించిన కర్రలు అయితే ఎక్కిచ్చేసారు కదా. అండ్ ఈ రోజు మనకి రైట్ సైడ్ మండపం పైన రేకులు కూడా వేసేసారు. రేకులు వేస్తున్నారు, ఆ వర్క్ కూడా చూపించేసాను మీకు. అండ్ కంప్లీట్గా మనకి లెఫ్ట్ సైడ్ సంబంధించిన షెడ్కి కర్రలు అయితే కర్రలు కూడా రెడీ చేసేసుకున్నారు. అవి కూడా పైకి ఎక్కిచ్చేసి రేకులు కొట్టేస్తారు. అండ్ కంప్లీట్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. అండ్ కమాన్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. అండ్ ప్రస్తుతం మనకు మార్నింగ్ అప్డేట్. నిన్న పైన రైట్ సైడ్ మండపం పైన కట్టెలు అయితే ఎక్కిచ్చేసారు కదా, ఇప్పుడు రేకులు కూడా ఎక్కిచ్చేస్తారు. రేకులు నిన్న నైట్ నుంచి వేస్తారు అంట. కాకపోతే చాలా టైం పడుతుంది రేకులు వేయడానికి, ఎందుకంటే అవి సన్నగా ఉంటాయి. ఒక దిక్కు గాలి, ఒక దిక్కు వర్షం, అండ్ పైకి సేఫ్గా లాక్కొని వేయాలంటే టైం పడుతుంది కదా. మనకి ఫ్రంట్ కొంచెం అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కొంచెం కంప్లీట్ చేసారు. అండ్ ఇంకొక రేకు అయితే ఇప్పుడే పైకి లాగేసారు. ఆల్మోస్ట్ రేకులు కూడా రెడీగా ఉన్నాయి. అంటే పైన మొత్తం వేసేస్తారు. రైట్ సైడ్ మండపం కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయినాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ దానికోసం అయితే కట్టెలు రెడీ చేసారు, జాయింట్ చేసుకురు. పైనకి సైజు వాళ్ళకి కరెక్ట్ రావడానికి ఈ కట్టెలు అయితే జాయిన్ చేసుకురు. ప్రస్తుతం చూడొచ్చు మీరు రేకులు ఏ విధంగా వేస్తున్నారు. పైన ఆల్మోస్ట్ ఎంతమంది, ఒకరు ఇద్దరు ఉన్నారు. కింద నుంచి అయితే రేకులు ఆగుతున్నాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్న ఆయన తాడు పట్టుకొని రేకులు ఆగుతున్నాడు. వెనకాల ఉన్నాయి. ఫైనల్ గా రేకులు కూడా వేసేస్తారు మన రైట్ సైడ్ మండపం పైన. మొత్తము వెనకాల వరకు వేసేస్తారు. ఇంకా ఉన్నాయి రేకులు. ఇదే కాదు, అవి సరిపోవు. ఆ రేకులు అనేటివి ఆ షెడ్కి ఈ షెడ్కి మొత్తానికి సరిపోవు. ఇంకా తేవాలి, ఇంకా ఉన్నాయి రేకులు తెస్తారు. ఎందుకంటే మనం మెయిన్గా పైన వినాయకుడు షెడ్ పైన కూడా వేయాలి కాబట్టి ఇంకా రేకులు అయితే ఉంటాయి. అండ్ అవి వేసిన కొద్దీ తెస్తూ ఉంటారు అవి. అండ్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, బేస్ వర్క్ కంప్లీట్ అయింది. మనకి లెఫ్ట్ సైడ్ మండపం ఉంది, దానికి వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. క్రాస్ రాడ్స్ అన్ని కొట్టేసారు. అండ్ ఇప్పుడు ఒక అన్న కూడా వర్క్ చేస్తుండే వెల్డింగ్ వర్క్ పైన. ఒక అన్న అయితే పని చేస్తుండే. హాయ్ బ్రో. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 30 నుంచి 40% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. అండ్ ఇప్పుడు మనకు అవతల రైట్ సైడ్ మండపంలో కూడా వర్క్ అయితే నడుస్తుంది. కాకపోతే అక్కడ సైడ్ నేను వెళ్ళలేను, రేకులు లాగుతున్నారు కాబట్టి అక్కడ వెళ్ళొద్దు అన్నారు. మళ్ళీ బై మిస్టేక్ ఏమన్నా కింద పడతాయి, ఇట్లా ఇబ్బంది అవుతుంది. రైట్ సైడ్ మండపంకి కూడా వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా వెల్డింగ్ సంబంధించిన వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ షెడ్కి సంబంధించిన వాళ్ళు షెడ్ వర్క్. పైన రేకులు అయితే వేసేస్తారు. దన రేకులు కూడా ఫ్రంట్ సైడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ వేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది, సెకండ్ రో వేస్తారు. ఇప్పుడు అవి పెట్టేసి మేకులు అయితే కొట్టేస్తారు. ఎంత గాలి వచ్చినా కూడా రేకులు అనేవి ఎగరకూడదు, కదలకూడదు అని చెప్పి గట్టిగా మేకులు అయితే కొట్టేస్తారు. ఫస్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి రేకులు కూడా, అసలు కదలవుతావి, ఎగరదు. ఆల్మోస్ట్ 2 months షెడ్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చూస్తారు కదా, మేకలు దన మేకలు కొట్టేస్తారు మొత్తం. ఇప్పుడు ఈ కర్రలు ఉన్నాయి కదా, ఇవి రెడీ చేసుకున్న కర్రలు, వీటిని కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ మండపం పైకి అయితే లాగేస్తారంట తాళ్ళు కట్టేసుకొని. అండ్ ఇవి కూడా పెట్టేసారంటే మళ్ళీ ఇక్కడ కూడా రేకుల వర్క్ అయితే అయిపోతుంది. అండ్ కంప్లీట్గా మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రేకుల వర్క్ కంప్లీట్ చేసేస్తారు. ఈ రోజు నైట్ లోపు అయిపోతుంది. అండ్ మీకు ఈవినింగ్ అప్డేట్ అయితే ఫుల్ కంప్లీట్ చేసేస్తా. ఇంకొక రేక్ అయితే కడుతున్నారు మనకి పైకి పంపించడానికి. ఇంకా సెకండ్ రోల్ అయితే వేసేస్తారు మొత్తం.
ఆ రేకుకి ఒక హోల్ అనేది ఉంటుంది, అది మనకు పైన మేకులు కొట్టే హోల్కి బెండింగ్ వైర్ వేసేసి ఆ బెండింగ్ వైర్కి తాడు కట్టేసి దాన్ని పైకి అయితే లాగేస్తారు. ఇప్పుడు పైకి అయితే గుంజేస్తాడు ఇప్పుడు దాన్ని. ఇంకొక 1 అవర్లో అవి కంప్లీట్ అయిపోతుంది, రేట్ల వరకు కూడా కంప్లీట్ అయిపోతుంది 1 అవర్లోనే. రేకుని పైకి లాక్కుంటారు. అది సెకండ్ రోల్ అయితే పెట్టేస్తారు ఇప్పుడు. ఇక రేకు తీసుకునేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అది చాలా షార్ప్గా ఉంటుంది. కట్ చేసే వాళ్ళకు కూడా చేతులు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా అయితే తీసుకుంటారు. రేకు తీసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, తట్టుకుంటుంది చూసిరా. ఐరన్ రేకు కట్టెలకి ఇట్లా పుచ్చుకోబోతుంది ఒక్కోసారి, లేదా తట్టుకుంటుంది, అది ఇబ్బంది పెడుతుంది. తీసేసిండు ఆయన. పైన వేసేసి దానికి మేకలు దండ కొట్టేస్తారు, అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో అయితే అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయినాక లెఫ్ట్ సైడ్ వచ్చేసి కర్రలు పైకి లాక్కొని కర్రలు కొట్టేసి ఇక్కడ కూడా రేకుల వరకు కొట్టేస్తారు. పైన అయితే పెట్టేసాను రేపు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్నింగ్ అప్డేట్ వచ్చేసి ఇది మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గర. మనకి రైట్ సైడ్ మండపం పైన మొత్తం స్టిక్స్ అయితే కొట్టేసారు, రేకులు కూడా కొట్టేస్తారు. అయిపోతుంది 1/2 అవర్ రైట్ సైడ్ మండపం. అది అయిపోయినాక మనకి లెఫ్ట్ సైడ్ మండపం పైన రెడీగా ఉంది. అండ్ ఈ స్టిక్స్ తాడు కట్టేసుకొని అయితే ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కిచ్చేస్తుంటారు. అది ఎక్కిచ్చేసిన తర్వాత రేకుల వరకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ అప్డేట్ మీకు ఈవినింగ్ దాంట్లో ఇచ్చేస్తా. కంపల్సరీ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, మొత్తం వర్క్ కూడా చూపించేస్తున్నాం మన ఛానల్లో. అండ్ వాళ్ళు ఎట్లా చేస్తారు వర్క్ అనేది, ఎట్లా జరుగుతుంది, ఎంత స్పీడ్గా చేస్తారు, అండ్ వర్క్ ఎంత వరకు వచ్చిన అప్డేట్ అనేది కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసి చూడండి. అండ్ బాయ్, ఇంకో వీడియోలో మాట్లాడుతాం.